ఎండమండి చెమట పుట్టింగ్ వి వాంట్ సమ్ సోడా ఫర్ డ్రింకింగ్. వాకే వాకే. మీరు మీ బట్లర్ ఇంగ్లీష్ సరిపోయారు. మంచిదేంది వీళ్ళని పిలవకుండా, లేదంటే పాకెట్ ఖాళీ చేసేవారు. కరెక్ట్ చెప్పావురా బాబు. వాళ్ళు చూడరా మన గురించి ఎలా మాట్లాడుతున్నారు. అవునరా నిజమే. సర్లేరా వాళ్ళు ఏదైతే మనకేంట్లే కానీ ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ మీద బెట్టింగ్ వేద్దాం పదా. సరేరా వెళ్దాం దా. ఇదిగోరన్నా 10,000. ఇంకోరన్నా 10,000. బెట్ మందే 1 బాల్ 2 రన్స్ చూద్దాముందా. పోయింది. ఇంకోండి కావ్య గారు మేము ఓడిపోయిన బెట్టు. బా చిన్ని 20,000. 20,000 గంగలో కలిసిపోయినాయి. ఛీ, ఏంట్రా మళ్ళీ ఏదో పని చేసి వచ్చావు? ఏం లేదు నాన్నగారు. చెప్తావా లేదా నా బెల్ట్ ని కాస్త లూజ్ చేయమంటావా? అసలే వాడి చాలా రోజులైంది. అది నాన్నగారు ఇందాక బెట్టింగ్ లో నేను సూర్య గారు 20,000 పోగొట్టాము. 20,000? అసలు అన్ని డబ్బులు ఎవరైనా బెట్టింగ్ లో పెడతారా? ఐపీఎల్ అనేది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ కోసమే, మీ బెట్టింగ్ల కోసమో మీ సంతోషాల కోసమో చేసింది కాదు. ఇంకొకసారి ఇట్లాంటివన్నీ చేస్తారంటే నా బెల్ట్ ని లూజ్ చేయాల్సి వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలానే బెట్టింగ్లు పెట్టి మీ డబ్బుల్ని పోగొట్టుకోకండి. ఈ ఐపీఎల్ సీజన్ ని మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ తో బెట్టింగ్స్ వంటివి పెట్టకండి. Please like, share and subscribe. Thanks for watching.